హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. సో ఇవాళ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అయితే మీ ముందుకు వచ్చేసాము. చూస్తున్నారు కదా, పెట్రోనాస్ ట్విన్ టవర్స్ అనమాట. సో మలేషియాలో ద బ్యూటిఫుల్ బెస్ట్ డెస్టినేషన్ ప్లేస్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఎవరైనా విజిటింగ్కి వస్తే వాళ్ళు వచ్చే ప్లేస్ ఖచ్చితంగా పెట్రోనాస్ ట్విన్ టవర్సేనండి. సో చూస్తున్నారు కదా, ఈ హడావిడి ఏంటి, కలర్ఫుల్ లైటింగ్స్ ఏంటి, ఇంతమంది క్రౌడ్ ఉన్నారని అనుకుంటున్నారా? సో ఇదంతా మలేషియాలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అనమాట. సో మలేషియాకి 1957లో ఆగస్ట్ 31 ఇండిపెండెన్స్ డే వచ్చిందండి. సో మనకు వచ్చిన ఇండియాకి ఒక 10 years తర్వాత వచ్చిందనమాట. ఇండియాకి ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత ఒక 10 years తర్వాత వీళ్ళకైతే వచ్చింది. సో అందుకని చెప్పేసి ఆ డే సెలబ్రేషన్స్ అనమాట ఇవంతా. ఈ క్రౌడ్ అంతా కూడా ఇక్కడ కూర్చున్నారు కదా, ఈ వాటర్ షో కోసమే. సో ఇప్పుడైతే వాటర్ షో కూడా స్టార్ట్ అయిపోయింది. సో మీరు ఎక్కడ కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పనక్కర్లేదనమాట, మీరే అసలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తారు, అంత బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, వాటర్ షో అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇది యూజువల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుందండి వాటర్ షో అయితే. కానీ మార్నింగ్ టైంలో డే సన్లైట్ ఉంటుంది కాబట్టి జస్ట్ వాటర్ షోనే జరుగుతుంది. సో ఈవినింగ్ టైం అయితే మనం కానీ ఇక్కడికి ప్లేస్కి అయితే వస్తే ఇలాగ కలర్ఫుల్ లైటింగ్స్తో అలాగే మంచి మ్యూజిక్తో అయితే షో స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది అసలు, చూస్తుంటే మొత్తం అందరికి గూబ్స్ బంప్స్ అనమాట. అందులో క్రౌడ్ ఇవాళ కంటిన్యూస్గా వేస్తున్నారు. అసలు ఈవినింగ్ అయితే జస్ట్ స్టార్ట్ ఇప్పుడే అయింది, ఇలా కంటిన్యూస్గా వేస్తున్నారండి. టైమింగ్స్ ఉన్నాయి, ఈవినింగ్ ఒక 7 నుంచి 10 వరకు ఉంటుందండి. 7, 7:30, 8, 8:30 ఇలాగ ఉందనమాట. 7:30, 8:30, 9:30కి అయితే మ్యూజిక్ కలర్తో ఇలా వాటర్ ఫౌంటైన్ వస్తుంది అనమాట. అదే మళ్ళీ 7, 8, 10, 7కి, 8కి, 9కి, 10కి అలా అయితే ఓన్లీ షో జరుగుతుందంట వితౌట్ మ్యూజిక్. సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ అనుకోండి, 7, 7:30, 8, 8:30 అలాగా. సో కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది అనమాట. కాకపోతే మధ్యలో 7:15 అలా ఎప్పుడైనా వస్తే మీరు కొంచెం 15 minutes అలా వెయిట్ చేశారంటే మళ్ళీ షో స్టార్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ దక్షి అయితే ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ కూడా వేసేస్తుంది. మొత్తం చుట్టూ ఉండిపోయారండి అందరూ. ఆ షో మొత్తం అక్కడ ఆ షేప్గా ఉంటుంది అనమాట వాటర్, ఆ లేక్ చుట్టూ. సో దాని చుట్టూ నిలబడ్డారు. ఇదైతే మొత్తం ఫ్రీ ఎంట్రీ అండి, ఎక్కడ కూడా ఛార్జెస్ లేవన్నమాట. సో మనం పెట్రోనాస్ ట్విన్ టవర్స్ దగ్గర ముందు సూర్య కేఎల్సిసి పార్క్ అని అంటారు, ఆ పార్క్ దగ్గరే ఉంటుందన్నమాట ఈ వాటర్ షో కూడా. సో అక్కడికి వచ్చాము అని అంటే మనం ఈ బ్యూటిఫుల్ వాటర్ షో అయితే చూసేయచ్చు. చూస్తున్నారు కదా, చుట్టూ కూడా మొత్తం అన్ని స్కై స్కాపర్స్ బిల్డింగ్స్ చూడండి, కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా. సో దాంతో కూడా ఈ కలర్ఫుల్ లైటింగ్స్ ఇవన్నీ వేయడం అయితే ఇంకా చాలా బాగుందనమాట. సో మ్యూజిక్తో పాటు మీరు కూడా ఒకసారి ఎంజాయ్ చేసేసేయండి. అసలు మ్యూజిక్తో పాటు వింటుంటే ఇంకా చాలా బాగుంది కదా. చూడండి, అలాగ జస్ట్ స్టాప్ చేశారనమాట. అలా ఆగిందో లేదో జస్ట్ మళ్ళీ ఇంకోసారి స్టార్ట్ అయిపోయింది. చూడండి, జస్ట్ ఇందాక చెప్పాను కదా నేను, ఇవాళ అయితే ఇంకా సెలబ్రేషన్స్ కాబట్టి వాళ్ళు కంటిన్యూస్గా వేస్తున్నారనమాట. అసలు ఏ గ్యాప్ కూడా ఇవ్వలేదు, కంటిన్యూస్గా అలా వస్తూనే ఉందన్నమాట. సో అందరు ఇంకా జస్ట్ మామూలుగానే టూరిజం ఎక్కువ ఉంటుంది అందులో. ఇలాంటి స్పెషల్ అకేషన్స్ ఇవన్నీ నోట్ చేసుకొని మరి కొంతమంది వస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇంకా ఫుల్ క్రౌడ్ అంతా నిండిపోయింది అనమాట. సో డే టైంలో కూడా చాలా మంచి వ్యూస్ ఉంటాయండి ఇక్కడ ఈ పార్క్లో.
సో మొత్తం అందరూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అందులో ఇటు సైడ్ సరౌండింగ్స్ లో ఇక్కడ రెసిడెన్షియల్స్ ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ మంచి జాగింగ్ ట్రాక్ కూడా ఉంటుందన్నమాట. ఆ పార్క్ చుట్టూ ఒక రౌండ్ వేసారంటే చాలు, మోస్ట్ ఆఫ్ ద క్యాలరీస్ మీకు బర్న్ అయిపోతాయి, అంత పెద్ద పార్క్ అనమాట. సో దక్షి ఇక్కడ స్పెట్స్ పెట్టుకుని అటు ఇటు డాన్స్ వేస్తుంది. చుట్టూ కూడా మంచిగా టెంకాయ చెట్లు అవన్నీ కూడా పెట్టారు. ఇంకా చూడండి వస్తూనే ఉందన్నమాట ఫౌంటైన్ షో అయితే స్టార్ట్ అయ్యి, కలర్ఫుల్ లైటింగ్స్ తో చాలా బాగుంది అసలు. మొత్తం ఇక్కడ మంచి మంచి సాంగ్స్ కూడా ప్లే చేస్తున్నారు అనమాట. అందరు ఆ సాంగ్ బీట్ కి అలా మ్యూజిక్ వస్తూ ఉంటే అలా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయండి, ఒక్కొక్క మ్యూజిక్ తగ్గట్టు వేస్తున్నాడు అనమాట, ఒక్కొక్క సాంగ్ తగ్గట్టు. ఇప్పుడు చూడండి మెల్లిగా అలాగా వాటర్ అలా రైజ్ అవుతుంది, ఎంత బాగుందో కదా. ఎవరు చూసినా చూడండి మొత్తం అందరు ఫోన్లే ఉన్నాయన్నమాట చేతుల్లో. ఎవరు క్యాప్చర్ చేసుకునే వాళ్ళు, సెల్ఫీలు తీసుకునే వాళ్ళు, అలా కంటిన్యూస్ గా అలాగ అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ అనమాట. మొత్తం అందరూ హ్యాపీగా అలాగే ఎంజాయ్ చేస్తూ వ్యూ చూస్తూ మళ్ళీ వాళ్ళ కెమెరాలో కూడా బంధించేస్తున్నారు. మొత్తం క్రౌడ్ చూడండి, ఇక్కడ కొంచెం స్టెప్స్ ఉంటాయి అనమాట, కింద చూసే వాళ్ళకి అలా కనబడేలాగా మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి పై నుంచి కూడా మనం ఇలా చూడొచ్చు అనమాట. వెనకాలంతా కూడా మళ్ళీ పార్క్ అనమాట. ఫస్ట్ అయితే ఈ మాల్ కి ఎదురుగానే పెట్రోనాస్ ట్విన్ టవర్స్ ఎదురుగానే ఇది వాటర్ షో జరుగుతూ ఉంటుంది. ఈ షో వెనక్కి నడుచుకుంటూ వెళ్ళామనంటే మనకి మంచిగా పార్క్ కూడా ఉంటుంది. ఇదిగోండి పార్క్ ఎదురుగానే చెప్పాను కదా, చూస్తున్నారు కదా ట్విన్ టవర్స్ ఎలా ఉన్నాయో, ఎంత కలర్ఫుల్ బ్రైట్ గా ఉన్నాయి కదా. సూర్యకి ఎల్సిసి అని రాశారు. ఇదనమాట మాల్. లోపలంతా కూడా మొత్తం అంతా మాల్లో కూడా మొత్తం అంతా హడావిడిగా ఉందండి. ఏ షాప్ లో చూసినా కూడా లేదనమాట, ఖాళీగా అసలు అంత ఫుల్ గా ఉన్నారు. అందులో ఇవాళ ఇండిపెండెన్స్ డే అని చెప్పేసి చాలా ఆఫర్స్ అయితే పెట్టారనమాట. ఫుడ్ దగ్గర నుంచి ఇంకా మొత్తం అన్నిటి వరకు. ఇంకా ఫుడ్ దగ్గర అయితే ఇంకా మామూలుగా జనాలందరూ మిగతా కాస్మెటిక్స్ కానీ క్లోజెట్స్ కానీ ఇంకేమైనా షాప్స్ లో అన్ని కూడా ఒక ఎత్తు అయితే, ఫుడ్ దగ్గర మట్టికి అసలు క్యూలు ఉన్నాయి అలాగా. అసలు ఇంట్లో ఎవరు వండినట్టే లేరు ఆ రోజు మొత్తం. ఇక అంత ఫుడ్ స్టాల్స్ దగ్గరే ఉన్నారు, ఎందుకంటే ఫుడ్ లో కూడా వెరైటీస్ మొత్తం డిస్కౌంట్స్ ఇచ్చేస్తున్నారు అనమాట. అందులో ఇంకా క్రౌడ్ వస్తారు ఇవాళ అంతా, మొత్తం అంతా సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఇంకొంచెం వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ ఇవన్నీ కూడా ప్లాన్ చేశారు. సో మొత్తం అంతా ఫుడ్ కూడా మేము కూడా వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తాము. కాకపోతే ఆ రోజు సాటర్డే కాబట్టి వెజ్ ఐటమ్స్, సో నాన్ వెజ్ తినలేకపోయాం అనమాట. ఇవాళ సాటర్డే వచ్చిందండి, ఇది ఇండిపెండెన్స్ డే. సో ఇదిగోండి నైట్ టైంలో నిన్ననే షూట్ చేశాను అనమాట, ఇది సాటర్డే రోజు. సో అందుకనే మండే పోస్ట్ చేసేద్దామని చెప్పి ఫాస్ట్ ఎడిట్ చేశాను అనమాట సండే రోజు కూర్చునేసి దీన్నైతే. సో ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం పార్క్ లోకి వెళ్దాము, అలా చూద్దాము. కొంచెం గ్రీనరీగా లైటింగ్స్ అదంతా పెట్టేస్తున్నారు అటువైపు. సో మామూలుగా అయితే కొంచెం డార్క్ గానే ఉంటుంది, ఇంకా నైట్ టైంలో అయితే ఇక్కడ అంతా చూడడానికి అంతేం ఉండదు. సో ఇప్పుడైతే ఇంకా కొంచెం ఈ కలర్ఫుల్ గా ఇలాగ ప్రొజెక్టర్ లైట్స్ పెట్టారు చూడండి, గ్రీన్ గా ఎంత బాగుంది కదా. ఇదిగోండి ఇక్కడ కొంతమంది రన్నింగ్ కూడా చేస్తున్నారు చూడండి. సో ఇదే అనమాట జాగింగ్ రన్నింగ్ ఇదంతా ట్రాకింగ్ ఉంటుంది అనమాట, ఇలా అంతా తిరగొచ్చు. సో ఈ పార్క్ కూడా డే టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుందండి నైట్ కంటే. నైట్ టైంలో యూజువల్గా ఇక్కడ అంత కనిపిది కదా, అటువైపు అయితే కొంచెం కలర్ఫుల్ వాటర్ ఫాల్స్ మాల్ అదంతా కనిపిస్తుంది. కానీ డే టైంలో వస్తే మట్టుకి ఈ పార్క్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో చాలా బాగుంది కదా చూడండి, చెట్ల మధ్యలో నుంచి అలా ట్విన్ టవర్స్ కనిపిస్తుంటే చాలా బాగుంది కదా. అందులో మంచి కలర్ కాంబినేషన్ అనమాట. ఇక్కడైతే మంచి గ్రీన్ లైటింగ్స్ పెట్టారు. అక్కడంతా వాళ్ళ
నేషనల్ ఫ్లాగ్ కలర్స్ తో మొత్తం అంతా పెట్టారనమాట. బ్లూ, రెడ్, అలాగే గోల్డ్ కలర్, మొత్తం అంతా గ్రీన్ అలాగా. సో ఇక్కడ నుంచి చూడండి పెద్ద పెద్ద మర్రి చెట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ చెట్లు మధ్యలో నుంచి కూడా భలే కనిపిస్తుంది అనమాట. ఇలా మేము పార్క్ అంతా చూద్దాం, అలా కాసేపు తిరుగుదాం, మొత్తం అంతా వెళ్ళలేదండి, జస్ట్ వెనక చూస్తున్నారు కదా. సో ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర సైడ్ కి ఇలా వచ్చామన్నమాట. ఇంకా చాలా వెనక అంతా చాలా దూరం ఉంది ట్రెక్కింగ్ అంతా, పార్క్ అంతా. సో డే టైం కాదు కదా, ఇప్పుడు దక్షి కూడా ఇంకా అంత నడవలేదని చెప్పేసి కొంతవరకు వెళ్ళేసి తిరుగుద్దాము అని వెళ్ళాము. అందులో ఇటు సైడ్ పిల్లలకి పెద్ద కిడ్స్ జోన్ కూడా ఒకటి ఉంది. సో అక్కడ ఆడుకుంటాను అని అంటుంది అని చెప్పేసి అటువైపు వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ ఈవినింగ్ వచ్చినప్పుడు అయితే కొంచెం రైన్ పడతా ఉందండి. అయ్యో బాబోయ్, ఇంకా అసలు మొత్తం రైన్ పడిపోతుంది, ఇంకా అసలు కవర్ చేయలేనేమో అనుకున్నాను. కానీ చూస్తున్నారు కదా ఎంత బాగా వర్షం అయితే ఆగిపోయింది. అసలు మొత్తం అంతా ఎటువంటి డిసప్పాయింట్మెంట్ లేదనమాట. వచ్చాం కదా, ఫుల్ కవర్ చేసాము, చాలా హ్యాపీ అనిపించింది. యూజువల్గా నార్మల్ టైంలో అయితే మొత్తం అంతా వైట్ కలర్తో ఉంటుందండి, వైట్ లైట్స్తో. నేనైతే నాకు చాలా బాగా నచ్చేసింది అనమాట ఈ కలర్ఫుల్గా. ఎప్పుడంటే మేము న్యూ ఇయర్ అప్పుడు కానీ, వాళ్ళ రమదాన్ వస్తుంది కదా, హరిరాయ అంటారు ఇక్కడ, అక్కడ అలాంటి ఫెస్టివల్స్ మనకి రంజాన్, ఇంకా బక్రీద్, మొహరం అలాంటి సెలబ్రేషన్స్ వస్తాయి కదా, వాళ్ళ పండుగలన్నీ వస్తాయి కదా. మలేషియా ముస్లిం కంట్రీ కాబట్టి ఆ టైంలో కానీ, న్యూ ఇయర్ అప్పుడు, ఇంకా క్రిస్మస్ అప్పుడు, ఇంకా అప్పుడు స్పెషల్ ఈవెంట్స్ టైంలో స్పెషల్ లైటింగ్స్ వేస్తారనమాట. ఇలాగా యూజువల్గా ఇంకా త్రూ అవుట్ ఇయర్ అంతా కూడా వైట్ కలర్లో ఉంటుంది లైటింగ్ అంతా. ఈ లోపల నేను అక్కడ ఫోటో దిగుతున్నానా లేదో, ఈ బుడ్డదైతే ఇటు వచ్చేస్తుందండి. అసలు ఇంకా ఫోటోలు అన్న ఉత్సాహమే పోతుంది అనమాట నాకైతే. అలా నిలబడతాను, ఇది మధ్యలో అలా వాళ్ళ డాడీ నన్ను ఫోటో తీస్తూ ఉంటారు, దక్షి ఎటో వెళ్ళిపోతుంది. మళ్ళీ దక్షి భయంతో మళ్ళీ ఆగిపోతాను అనమాట. ఇంకా నేనే మోస్ట్లీ కవర్ వేసుకుంటా ఉంటాను, ఇంకా దక్షి అటు ఇటు దూరిపోతుందో ఏమో అని. ఇంక ఇక్కడైతే ఇటు సైడ్ వచ్చాక ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుందండి ఈ పార్క్ దగ్గరే. ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి కూడా చాలా బాగుంటుంది అనమాట వ్యూ. ఇంకెటువైపు అంత వ్యూ లేండి, ఇంకా నేను మీకు స్పెషల్గా చెప్పక్కర్లేదు, మీరు వీడియో చూస్తుంటేనే మీకు అర్థమవుతుంటుంది. సో మనం తప్పకుండా మలేషియాకి అయితే విజిటింగ్కి రావడానికి బెస్ట్ ప్లేస్, బెస్ట్ టైమింగ్ కూడా చెప్తానమాట. సో చూసుకోండి, ఎప్పుడైనా మీరు న్యూ ఇయర్ టైమింగ్లో కానీ వచ్చారంటే, క్రిస్మస్ అప్పుడు, అలాగే క్రిస్మస్ అయిపోయిన వెంటనే మనకి చైనీస్ న్యూ ఇయర్ కూడా వస్తుంది. సో ఇయర్ ఎండింగ్లో అయితే ధూమ్ ధమాకా ఉంటుందండి అసలు. మొత్తం సెలబ్రేషన్స్, కలర్ఫుల్ లైటింగ్స్తో, మొత్తం అంతా ఆఫర్స్, డిస్కౌంట్స్, ఏ మాల్ చూసినా కూడా ఫుల్ హడావిడిగా ఉంటుంది అనమాట. సో మా లాస్ట్కి అయితే ఇంకా అటు నుంచి కొంచెం నడుచుకుంటే ఇక్కడికైతే వచ్చేసాము. ఈ పార్క్ దగ్గర చాలా పెద్ద పార్క్ అనమాట, ఇది కూడా చాలా హ్యూజ్గా ఉంటుంది. ఎంతమంది పిల్లలైనా ఒకేసారి ఆడుకునేలాగా అనమాట. చూస్తున్నారు కదా ఎన్ని స్లైడ్స్, స్వింగ్స్ ఇవన్నీ ఉన్నాయో. ఇవి కూడా కేటగిరీ వైజ్ పెట్టారనమాట, చిన్నపిల్లలకి ఒక దగ్గర, కొంచెం పెద్దవాళ్ళకి ఒక దగ్గర, అవంతా కూడా. సో స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి, మొత్తం అన్ని ఫ్రీ అండి, ఈ పార్క్ అంతా ఫ్రీ. అలాగే స్విమ్మింగ్ పూల్ యాక్సెస్ కూడా ఉంటుంది, చాలా పెద్ద పూల్. ఆ పూల్ మధ్యలో ఒక పెద్ద ఫిష్ లాగా ఉన్నట్టు ఒకటి ఉంటుంది. అయితే ఇప్పుడైతే నైట్ టైం క్లోజ్ చేస్తున్నారు, కొంచెం ఏదో రీకన్స్ట్రక్షన్ సంథింగ్ ఏదో పనులు జరుగుతున్నట్టున్నాయి, అందుకని చెప్పేసి ఇక్కడ చూడండి అది క్లోజ్ చేసేస్తున్నారు. పార్క్ అయితే ఓపెన్ లోనే ఉందన్నమాట. సో మళ్ళీ ఇంకా పార్క్ లో కాసేపు దక్షి అలా ఆడుకుంది, ఇంకొంతసేపు ఆడుకునేది, కాకపోతే నైట్ అయిపోయింది అలాగా. ఇంకా వర్షం కూడా పడిందండి, కొంచెం స్లిప్పరీగా ఉందన్నమాట. సో ఎందుకులే ఇంత రిస్క్ తీసుకోవడం, పైకి ఎక్కి స్లైడ్ నుంచి పడుతుందో ఏమో అని చెప్పేసి వెళ్దామా అనగానే అది కూడా యూజువల్గా అయితే రాదనమాట ఎక్కడికైనా వెళ్తే, అలాంటి కిడ్స్ పిల్లలు ఆడుకునే దగ్గరికి అంతా. కానీ ఈసారి వెళ్దామా అనేసరికి తడిగా ఉండేసరికి అది కూడా ఓకే మమ్మీ వెళ్దామా అని అంది. ఇంక తిరిగి అలా నడుచుకుంటూ వచ్చేస్తున్నాము, మళ్ళీ షో స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈసారి కూడా మంచి మ్యూజిక్ పెట్టారు. అటువైపు నుంచి తీయడం కన్నా ఇటువైపు నుంచి తీయడం చాలా బాగుంది అనమాట. సో ఫస్ట్ అక్కడి నుంచి తీసాం కదా, కానీ అక్కడి నుంచి ఇక్కడికి డిఫరెన్స్ చూస్తున్నారా. సో అటువైపు నుంచి చూసినప్పుడు ఓన్లీ మనకి వాటర్ షో ఒకటే కనిపిస్తుంది, కానీ ఈ పార్క్ ఈ బ్రిడ్జ్ వైపు నుంచి చూసారా అని అంటే వాటర్ షో ప్లస్ అలాగే మనకి బ్యూటిఫుల్ పెట్రోనస్ ట్విన్ టవర్స్ కూడా వ్యూ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. చూసినా కదా సూర్య కేఎల్సిసి అని ఎంత నేమింగ్ కూడా మనకి ఎంత చక్కగా కనిపిస్తుందో కదా ఇటు సైడ్ నుంచి. సో మొత్తం అంతా ఇటు సైడ్ చాలా పెద్ద ఈవెంట్ జరిగిందండి రాత్రి అయితే, మొత్తం ఫైర్ వర్క్స్ తో అంతా. అంటే 12 o'clock క్యాలెండర్ టైం మారే టైంకి అయితే బాగా జరిగింది అనమాట. సో ఆ టైం ఇప్పుడు ఇంత క్రౌడ్ ఉండే, ఇంత హడావిడిగా ఉందంటే ఇంకా నైట్ లో ఎంత హడావిడిగా ఉంటుందో మీరే ఊహించుకోండి అసలు.
చాలా ప్రొజెక్టర్ లైట్స్ అవన్నీ పెట్టేసి మంచి ఫైర్ వర్క్స్ అంతా జరిగాయి. కానీ దక్షితో కొంచెం ఆ టైంలో ఎందుకులే రిస్క్ అని చెప్పేసి రాలేదనమాట అంత క్రౌడ్ మధ్యలో. సో బ్యూటిఫుల్గా ఉంది కదా. సో బెస్ట్గానే వచ్చామనిపించింది నాకు. ఆ రోజు రాకపోయినా నెక్స్ట్ డే కూడా ఏమాత్రం తగ్గేది లేదన్నట్టుంది అనమాట. ఆ కలర్ఫుల్ లైటింగ్స్ కన్నా మ్యూజిక్, ఆ వాటర్ షో అదంతా కూడా ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వలేదు మేము అసలు. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ రెయిన్ అన్నప్పుడు అమ్మో అయిపోయింది అనుకున్నాను, కానీ మెమరీ అయితే అలాగ గుండెల్లో దాచుకునేసాను అనమాట. అంత బాగా అనిపించింది నాకు. సో ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా మలేషియాలో ఇలానే ఉంటుందండి. సో మలేషియా ద బెస్ట్ ప్లేస్ అన్నట్టు కూడా చెప్తాను నేను. విజిటింగ్కి రావాలనుకుంటే అందులో ఫ్రీ వీసా కూడా ఉంది కదా ఇప్పుడు ఈ టైమింగ్లో అయితే. సో అది డిసెంబర్ వరకు అని అన్నారు, 2024 వరకు. దాని తర్వాత ఎక్స్టెండ్ అవుతుందో లేదో, కానీ ఎవరైనా విజిటింగ్కి రావాలి అని అనుకుంటే కూడా తప్పకుండా ఈ డిసెంబర్ లోపలే వచ్చేసి ఈ స్పెక్టాక్యులర్ వ్యూస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఇంకా అయితే మొత్తం కవర్ చేసేసాం కదా, ఇంకా అలా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట, బ్యాక్ టు హోమ్ అన్నట్టు. ఇంటికి వెళ్తున్నాము. ఆ బ్యూటిఫుల్ లైటింగ్స్ అవన్నీ చూసి దక్షి అయితే ఇంకొంతసేపు ఉందాం అనేసరికి దుర్గేష్ గారు అయితే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు అనమాట. మళ్ళీ నైట్ టైంలో ఎల్ఆర్టీ పట్టుకొని వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి మేము. సో మళ్ళీ లేట్ అయిపోతుంది ఏంటో అనేసి ఇంకా బయలుదేరిపోతున్నాము. ఇదండి ఇవాల్టి వ్లాగ్. అయితే మీకు చాలా చాలా బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, వెళ్ళిపోకుండా అలాగా. సో ఇంకా ఎవరైనా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాగ మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దక్షిత కేఎల్ డైరీస్. బాయ్ బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ దక్షిత కేఎల్ డైరీస్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ దక్షిత కేఎల్ డైరీస్.